నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్. ఫిడికస్ హోమియోపతి సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్‌ని అడిగి మనకున్న డౌట్స్ అంటే మనకి లైక్ స్కిన్ పరంగాను, హెల్త్ హెల్త్‌కి సంబంధించి ఏ ఏ సమస్యలకైనా గూడా వాటికన్నిటి కోసం గూడా సార్‌తో డిస్కస్ చేద్దాము. మనకేమేమి డౌట్స్ ఉన్నాయో అవన్నీ గూడా అడిగి క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ సోరియాసిస్‌కు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా అంటారా సార్? సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిసీజ్ అండి. ఆ స్కిన్ డిసీజ్‌లో ఏమవుతుందంటే, మన ఇమ్యూన్ సిస్టము మన స్కిన్‌ను ఒక ఫారిన్ బాడీ అనుకోని దాన్ని అటాక్ చేయడం మొదలుపెడుతుందనమాట. నార్మల్‌గా మనల్ని ఏదన్నా మనకి ఒక బ్యాక్టీరియా వచ్చింది, వైరస్ వచ్చింది, ఒక ఇన్ఫెక్షన్ మన లోపలికొస్తే మన ఇమ్యూన్ సిస్టమ్, మన రోగనిరోధక శక్తి దానికి అగెన్స్ట్ యాక్టివేట్ అయ్యి దాన్ని చంపాలి. ఈ సోరియాసిస్ కండిషన్‌లో ఏమవుతుందంటే, మన అలవాట్ల వల్ల, మనం చేసుకునే తప్పుల వల్ల ఏమవుతుందంటే, మన స్కిన్‌నే ఒక ఫారిన్ బాడీ అనుకోని దాన్ని అటాక్ చేయడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే అటాక్ చేయడం మొదలుపెడుతుందో, దాంట్లో స్కిన్ మనకు ఊడిపోతూ వస్తుందనమాట పైన. హ్మ్. ఒక స్కేల్స్ లాగా చేప పొలుసులు ఎలా ఉంటాయి, అలా ఊడిపోతూ వస్తుందనమాట. దాన్ని సోరియాసిస్ అంటాం. దీనికి అలోపతిలో ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అంటే స్టెరాయిడ్స్. ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది కదా! ఇమ్యూన్ సిస్టమ్‌ని సప్రెస్ చేయాలి. ఇమ్యూన్ సిస్టమ్ పని చేయకుండా చేయాలి. ఎప్పుడైతే స్టెరాయిడ్స్ ఇస్తామో ఇమ్యూన్ సిస్టమ్ పని చేయకుండా అయిపోతుంది. దాని సైడ్ ఎఫెక్ట్‌గా ఏముంటుందంటే ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. సో, మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌ని తగ్గిస్తున్నాం. ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయన్నమాట. బట్ హోమియోపతిలో మనము ఏదైతే మన ఇమ్యూన్ సిస్టమ్ తప్పుగా పనిచేస్తుందో, మన ఇమ్యూన్ సిస్టమ్ రాంగ్‌గా మన స్కిన్‌ని ఒక ఫారిన్ బాడీని ఐడెంటిఫై చేసి దాన్ని చంపడం మొదలుపెడుతుందో, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయొచ్చనమాట. అంటే రూట్ కాజ్ నుంచి ఈ సోరియాసిస్‌ని తీసేయడానికి హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. ఏదైతే రాంగ్‌గా ఐడెంటిఫై చేసిందో, అది మన ఇమ్యూన్ సిస్టమ్ తప్పుదోవ పట్టిందో దాన్ని కరెక్ట్ చేయడం మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే పాసిబుల్ అనమాట. దాన్నేమంటామంటే మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. మన మెంటల్ మేకప్ ఎలా ఉంది, మన ఫిజికల్‌గా ఎలా ఉన్నాం, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇక్కడ ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, మన థింకింగ్‌లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, దీని అన్నిటి వల్లనే మన ఇమ్యూనిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. సో, ఇవన్నీ కరెక్ట్ చేసినప్పుడు ఇమ్యూనిటీ కూడా కరెక్ట్ అయ్యి సోరియాసిస్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుంది. సక్సెస్ రేట్ అనేది డిఫరెంట్ కేసెస్‌లో డిఫరెంట్‌గా ఉంటుందనమాట. 100 కేసెస్ వచ్చాయనుకోండి సోరియాసిస్, 60% ఆఫ్ ది కేసెస్‌కి కంప్లీట్‌గా తగ్గిపోతుంది. మళ్ళెప్పటికి రాదనమాట. ఒక 20% ఆఫ్ ది కేసెస్‌కి మనం ఏం చేస్తామంటే కంప్లీట్‌గా తగ్గించలేము. బట్ ఈ పేషెంట్స్‌ని మనం స్టెరాయిడ్స్ పైకి పోకుండా, లేకపోతే మనము యాంటీ హిస్టమైన్స్ పైకి పోకుండా, పెయిన్ కిల్లర్స్ వరకు పోకుండా ఒక 20% ఆఫ్ ది కేసెస్‌ని కాపాడొచ్చు. ఒక 20% ఇంకొక 10%లో ఏమవుతుందంటే కంప్లీట్‌గా తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడో ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ఇంకొక 20% ఆఫ్ ది కేసెస్ ఫెయిల్ అవుతాయి. అంటే 100లో 60 కేసెస్ మంచిగా సక్సెస్ అవుతాయి. ఒక 20% ఆఫ్ ది కేసెస్ అనేవి ఫెయిల్ అవుతాయి. అంటే ప్రతి 10 మందిలో 2 కేసెస్ అనేవి ఫెయిల్ అవుతాయన్నమాట సోరియాసిస్‌లో. మనం ఎందుకు ఇది ప్రజలకు చెప్పాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదు అంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే 100% సక్సెస్ రేట్, 100% సక్సెస్ రేట్, 100% తగ్గిస్తాము అంటారు. అలా చేసి జనాలు మోసపోతున్నారట. అలా చేయకూడదు. సో, ఏదైతే ట్రూ ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇవ్వాలనమాట. సో, నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చాలామంది హోమియోపతి డాక్టర్లు చూసింది 60% సక్సెస్ రేట్ అనమాట. అంటే 10 మందిలో 66 మందికి బాగా తగ్గిపోతుంది. ఒక 2 మందికి తగ్గుతుంది. బట్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉంటది. ఇంకిద్దరికి ఏంటంటే ఫెయిల్ అవుతుందన్నమాట. ఇలా మనకు సోరియాసిస్‌లో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఓకే. సో, మీ దగ్గర మోస్ట్‌లీ ఎట్లాంటి పేషెంట్స్ వస్తుండే సార్? అంటే ఇది మేల్స్‌లో ఎక్కువ వస్తుందా? ఫీమేల్స్‌లో ఎక్కువ వస్తుందంటారా సార్ రైట్. ఇది? నా దగ్గర డిఫరెంట్ కేసెస్ ఉన్నాయండి. ఒక కేసు నెల్లూరు నుంచి వచ్చారనమాట. ఆయన ఏదో లోకల్‌గా జాబ్ జేస్తారు. ఆహ్, ఎప్పుడు శబరిమలైకెళ్ళి మాలేసుకుంటూ ఎప్పుడు అడిగినా ఏదో ఒక మాలలో ఉన్నానని జెప్తూ ఉంటారనమాట. ఆయనేంటంటే 6 మంత్స్ వితిన్ 6 మంత్స్ ఆయనకి కంప్లీట్‌గా సోరియాసిస్ అనేది తగ్గిపోయింది. సో, మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఇంకొక కేస్ ఉందనమాట. ఆయన కదిరి అనే ఒక ప్లేస్ ఉంటుంది. మనకు హ్మ్. అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో. ఇప్పుడు సత్యసాయి డిస్ట్రిక్ట్ కిందకొచ్చిందనమాట. అక్కడుండి వాళ్ళ సొంతూరది. ఆయనుండేదేమో ఎక్కడుంటారంటే ఇజ్రాయెల్‌లో ఉంటారనమాట. ఓకే. ఇజ్రాయెల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నాడనమాట. ఆయనకు సోరియాసిస్. సోరియాసిస్ అంటే ఏంటంటే ఆహ్, ఎప్పుడు కాళ్ళకి మాత్రమే వస్తుంది ఆయనకు సోరియాసిస్. బాడీ ఎక్కడ రాదనమాట. ఓకే. సో, స్టెరాయిడ్స్ వాడాడు, యాంటీ హిస్టమైన్స్ రెగ్యులర్‌గా వాడాడనమాట. సో, మనం ఆ కేస్‌ని 3 ఇయర్స్ నుంచి ట్రీట్ చేస్తున్నాం. 3 ఇయర్స్ నుంచి ఏంటంటే మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. మన దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో
స్టెరాయిడ్స్ మానేశాడు, యాంటీ హిస్టమైన్స్ మానేశాడు, పెయిన్ కిల్లర్స్ వాడేశాడు, అన్నీ మానేశాడు. ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే మనం 3 ఇయర్స్ నుంచి స్టెరాయిడ్స్‌కి దూరంగా పెట్టాము. అది కూడా అగ్రవేషన్ అనేది ఎప్పుడో వింటర్‌లో ఒక్కసారి, 2 సార్లు వస్తుంది. కొంచెం మనం డోస్ పెంచినా, మెడిసిన్ చేంజ్ చేసినా వింటర్‌లో కూడా తగ్గిపోతుందనమాట. అలా మనకు డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. మనం మామూలుగా చూసేదేంటంటే విమెన్‌లో తక్కువ సోరియాసిస్. అవుట్ 100 మెంబర్స్ నాకు సోరియాసిస్ పేషెంట్స్ ఉంటే 80% ఆఫ్ ది పీపుల్ మెన్నే ఉంటారనమాట. 20% ఆఫ్ ది పీపులే విమెన్ ఉంటారనమాట. విమెన్‌తో కంపేర్ చేస్తే మెన్‌లోనే ఎక్కువ ఉంటుంది ఇది. ఓకే. సో, ఫిడికస్ హోమియోపతిలో మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్ దీనికి? రైట్. ఫిడికస్ హోమియోపతిలో మనం ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామనమాట. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, ఒక మనిషి యొక్క సైకాలజీని అర్థం చేసుకొని, మనిషి యొక్క ఫంక్షన్, వాడి రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, వాడి ఫంక్షన్‌ని అర్థం చేసుకొని, అదే ఫిజికల్‌గా ఎలా ఉన్నాడు, లావుగున్నాడా, పొడుగున్నాడా, పొట్టిగున్నాడా అంటే ఫిజికల్, ఫిజియోలాజికల్, సైకలాజికల్ ఈ 3 లెవెల్స్‌ని మనం అర్థం చేసుకొని, ఆ పర్సన్‌కి ఏదైతే స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుందో అంటే ఆయన జెనెటిక్స్‌కి సంబంధించిన మెడిసిన్ మనం ఎప్పుడైతే ఇస్తామో, ఏదైతే ఈ ప్రాబ్లమ్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో అది కరెక్ట్ అయిపోతుందనమాట. దీన్నేమంటామంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. హోమియోపతిలో రూట్ కాజ్ ట్రీట్మెంట్ లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ క్యూర్ అంటే ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారానే అవుతుందనమాట. ఓకే. ఎప్పుడైతే మనం హోలిస్టిక్ ట్రీట్మెంట్ అంటాం, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామో మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి కంప్లీట్‌గా విత్ రూట్ కాజ్ తగ్గిపోతుందనమాట. ఓకే. సో, దీనికి ఎంత టైం పట్టొచ్చు సార్ తగ్గడానికి? ఇట్ డిపెండ్స్ ఆన్ ది కేస్ అండి. నార్మల్‌గా 3-6 మంత్స్‌లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి తగ్గిపోతుంది. కొంతమందికి ఏంటంటే 2 ఇయర్స్ పట్టొచ్చు. కొంతమందికి 3 ఇయర్స్ కూడా పట్టొచ్చనమాట. ఈ డిసీజ్‌లో కొంచెం ఓపికగుండాలి. ఇది ఒక రోజు, 2 రోజులు వచ్చిన డిసీజ్ కాదు. వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ బాడీని అబ్యూజ్ చేయడం. అంటే అనవసరంగా మెడిసిన్స్ తీసుకోవడం, అలోపతి మెడిసిన్స్, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడడం, జంక్ ఫుడ్ తినడము, కెమికల్స్ ఉన్న ఫుడ్ తినడము, కెమికల్స్‌కి బాగా ఎక్స్‌పోజర్ కావడం. సో, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు కాబట్టి వన్ ఫైన్ డే ఇంత అబ్యూజ్ చేసినారు కాబట్టి ఒకరోజు బయటపడుతుంది. కొంతమందిలో 3 మంత్స్ పడుతుంది, కొంతమంది 6 మంత్స్ పడుతుంది, కొంతమందికి 2-3 ఇయర్స్ పట్టడం కూడా నేను చూసాననమాట. ఓకే. ఈ డిసీజ్‌లో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. బట్ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఓపికగా రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకుంటారో ఈ డిసీజ్ నుంచి బయటపడతారనమాట. ఓకే. సో, వీళ్ళకి మీరు ఎట్లా సజెషన్ చేస్తారు సార్? లైక్ ఫుడ్ పరంగా గానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? రైట్. ఏదైతే వీళ్ళు పాటించాల్సినవి 5 ఇంపార్టెంట్ పనులుంటాయన్నమాట. మంచి డైట్ తీసుకోవడం, బాగా ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, మీటు ఇవన్నీ తీసుకోవాలి. జంక్ ఫుడ్ మానేయాలి. ఎక్కువ ఒమేగా 3 6 ఫ్యాటీ యాసిడ్స్ అంటామనమాట. జంక్ ఫుడ్ మనం బయట తింటుంటాం చూసారా? పునుగులు అంటే ఆయిల్స్‌లో వేసి కార్బోహైడ్రేట్ మన ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి తగ్గించాలన్నమాట. మంచిగా నిద్రపోవాలి, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి, లైఫ్‌లో స్ట్రెస్ ఉంటే తగ్గించుకోవాలి. దాంతోపాటు ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఏమైనా అలవాట్లుంటే ఇవి కూడా తగ్గించుకుంటే చాలా ఈజీగా తగ్గిపోతదనమాట. రైట్. సో, చూసారు కదండీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎట్లాంటి అంటే ఏం చేస్తే కొంచెం తగ్గుతుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఫిడికస్ హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది అవన్నీ కూడా సార్ అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. డౌట్స్ ఉంటే కూడా కింద నంబర్ ఉన్న దానికి కాంటాక్ట్ అయితే సార్ అయితే అన్ని డీటెయిల్స్‌గా క్లియర్‌గా చెప్తారు మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy